ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామంలో మరొకసారి శుభవందనాలు. ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న క్రైస్తవ కుటుంబాలందరికీ ప్రభువాస్తం తోడై ఉండను గాక. ఒక లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మనం బలహీనులం అయిపోతున్నాం కొన్నిసార్లు, ఆత్మీయంగా దిగజారిపోతున్నాం కొన్నిసార్లు, ఆత్మీయ జీవితంలో మెరుగుపరుచుకోవాలనుకుంటున్నాం కొన్నిసార్లు. అందుకనే జకరియా అంటాడు, నా బలం కాదు, నా శక్తి కాదు, దేవుని ఆత్మచేత ఇది జరుగునని. ఆయన ఆత్మ లేకపోతే మనం ఏ పాటి వారం అండి? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయాం. అందుకే అంటాడు, సొలొమోను రాస్తూ అంటాడు, గడ్డి పువ్వు వంటిదట మనుషుని యొక్క ఆయుష్, ఉదయాన్నే వెకిసేస్తుంది, సాయంత్రము రాలిపోద్ది. ఈరోజు ఒకసారి ఆలోచిందో, నీ బలం కాదు, ప్రభు బలం మీద ఆధారపడాలి. ఒకసారి బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే హబక్కూకు 3:19 ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడదాం. ప్రభువు యెహోవా నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలు వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చెయ్యును. చూడండి, ఇక్కడ అంటున్నాడు ప్రభువే నా బలమై ఉన్నాడట, ఇంకెవరు కాదు నా బలం. ఈరోజు నేను బలంగా మాట్లాడుతున్నానంటే ప్రభువే, లేదా ఆరోగ్యంగా ఉన్నామంటే ప్రభువే కదా. ఉదయకాల సమయంలో లేవగలిగాము, మన నేత్రాలు తెరవబడ్డాయంటే ప్రభువుని బట్టే కదా. ఎంతమంది ఉదయకాల సమయంలో నశించిపోవట్లేదు. రీసెంట్గా జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఉదయం 6 గంటలకి పాల్ ప్యాకెట్కి తీసుకురావడానికి ఒక ఆయన వెహికల్ మీద వెళ్తున్నాడు. వైజాగ్ ప్రాంతంలోని సిగ్నల్ క్రాస్ చేసేలా వెళ్తుండగా ఉదయాన్న వెహికల్స్, హెవీ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్ వెళ్తుండగా చాలా వేగంగా వచ్చి పాల్ ప్యాకెట్కి అని వెళ్తున్నాడు, టిఫిన్కి తెద్దామని వెళ్తున్నాడు. ఉదయాన్న 6-6:30 ప్రాంతంలో చాలా మంచు, చాలా భయంకరంగా పడుతుంది. సీసీ కెమెరాలు అది నోట్ చేయబడింది. అది చూసినాడు, చాలా బాధ అనిపించింది. లారీ వచ్చి కొట్టగానే అక్కడికక్కడే ఆ వ్యక్తి చనిపోయాడు. యాక్టివా బండి మీద నెమ్మదిగా వెళ్ళి పిల్లలకి టిఫినో, లేకపోతే ఇంట్లో టిఫినో, లేకపోతే పాల్ ప్యాకెట్తో తెచ్చుకుందాం అనుకున్నాడు. అంతలోనే కన్నుమూసాడు. ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం ప్రియులరా, మన బలం మీద ఆధారపడుతున్నామా, లేకపోతే నా అంతటోడు ఎవడు లేడు అనుకుంటున్నామేమో. నీ బలము కాదు, ప్రభుయే బలమై ఉండాలి. నీ శక్తి కాదు, ప్రభువే శక్తినిచ్చేవాడు. ఈరోజు ప్రతిరోజు సజీవంగా మన కుటుంబాలు నడిపింపబడుతున్నాయంటే ఆయన కృప తప్ప వేరొకటి లేదు. చిన్న చిన్న యాక్సిడెంట్ల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. అందుకనే ఇక్కడ రాస్తాడు హబక్కూకు 3:19 అంటాడు, నా బలము యెహోవాయే, నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేస్తాడట. ఈరోజు నువ్వు బలహీనం పరిచే కాళ్ళు ఉన్నాయా? చెప్పు, ప్రభా నా కాళ్ళను లేడి కాళ్ళలో చేస్తే నీ పరిచర్య చేస్తాను, నీ కొరకు ఉపయోగిస్తానయ్యా. ఈరోజు ఆయన మీద ఆధారపడి నువ్వు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ పరిచర్య ఆయన మీద ఆధారపడాలి. పరిచర్య కూడా ప్రభుదే కదా. ఈరోజు మనం మర్చిపోతున్నాం ఆ మాట. చూడండి, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. చూడండి, ఉన్నత స్థలముల మీద. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుని ఉంటావో, ఆయనే బలమని నమ్ముతావో, ఆయన నిన్ను ఉన్నత శిఖరాల మీద ఉంచోబెడతాడు ప్రియులారా, ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. అందుకంటాడు కదా, నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు ఏమాత్రం కూడా. ఉన్నత శిఖరాల మీద ఉండాలన్నా, ఉన్నత స్థాయిలో నడవాలన్నా, ఉన్నతమైన జీవితాన్ని, విలువలతో కూడిన జీవితం జీవించాలన్నా నీ బలమును బట్టి కాదు, నీ శక్తిని బట్టి కాదు, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ చేత సాధ్యము. ఈరోజు బలహీనపరుస్తున్నాయా నీ కాళ్ళు? నీ దేహం బలహీనపరుస్తున్నాయని చెప్పు, నాకు బలము నిచ్చువాని బట్టి నేను సమస్తం చేయగలను. బలహీనత నీకు నా మీద ఏమాత్రం కూడా అధికారం లేదని చెప్పు, ఆయన నిన్ను బలపరిచి, దృఢపరిచి నడిపించగలడు ప్రియులారా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించేద్దాం ఈ ఉదయకాల సమయంలో. మా తండ్రి, మా ప్రభువా, మా బలము నీవేనయ్యా, మా ధైర్యం నీవేనయ్యా, మా కోట నువ్వే, మా దుర్గము నీవే ఉన్నావు యేసయ్యా. మా కాళ్ళను లేడి కాలు వలె చేసి మమ్మల్ని ఉన్నత స్థలాల్లో నిల్చోబెట్టగలిగిన దేవుడానికి వంద. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచమని, బలహీనతలో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు, ఇబ్బందులతో ఉన్నవారు, వేదనతో ఉన్నవారు, దుఃఖముతో ఉన్నవారు విడిపించి, నడిపించి నీ కృపలో ముందుకు నడిపింపబడుదురుగా కనుప్పుకుంటూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరినీ దీవించును గాక.